రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, హింసాత్మక దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అరాచక పరిస్థితుల విషయంలో మైనారిటీ హిందువులపైన బౌద్ధులపైన జరుగుతున్నటువంటి క్రౌర్యాలు అత్యాచారాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుతిమెత్తగానే అయినా చాలా దృఢంగా చాలా బలమైనటువంటి హెచ్చరిక చేశారు. ఈ హెచ్చరిక ప్రభావము తక్షణం కనిపించడం మొదలైంది. షేక్ హసీనా దేశాన్ని వదిలిపెట్టి భారతదేశానికి వచ్చి ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉంటున్నారు. ఆమె తరువాత అక్కడ ఒక తాత్కాలిక ప్రభుత్వం, ఒక మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ ప్రభుత్వానికి 2006లో నోబెల్ బహుమతి గెలుచుకున్నటువంటి మహమ్మద్ యూనిస్ అధినేతగా ఉంటున్నారు. దానిని ఆయన పదవీ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. చేసిన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అభినందన సందేశము ఫార్మల్ ఛానల్ ద్వారా పంపకుండా కేవలము ఎక్స్ ద్వారా, అంటే గతంలో ట్విట్టర్ ద్వారా మాత్రమే పంపించారు. అందున నువ్వు దేశాధిపతివి, దేశాధినేతవి, దేశం యొక్క బాధ్యత నీ మీద ఉంది, ఈ మాటలేమీ లేకుండా నీ కొత్త బాధ్యత విషయంలో నీకు శుభాభినందనలు అన్నటువంటి పొడి వాక్యం ఉంది. అంటే అతన్ని దేశాధినేతగా గుర్తించటం లేదు. రెండవది, పూర్తిగా అతని ముందు ఏదో లొంగిపోయి మా హిందువుల్ని కాపాడు అన్నట్టుగా కూడాను అడగలేదు. చాలా స్పష్టంగా కొత్త బాధ్యత అన్నటువంటి పదాన్నే వాడారు. ఇది చాలా స్పష్టమైనటువంటి సంకేతం. అంటే అవామీ లీగ్ పార్టీ, అంటే షేక్ హసీనాకు చెందినటువంటి అవామీ లీగ్ పార్టీ గేమ్ పూర్తిగా అయిపోలేదు అన్నటువంటి ఇండైరెక్ట్ సూచన ఉంది. ఎన్నికల్లో అవామీ లీగ్ కూడా పోటీ చేసే అవకాశం ఉంది అన్నటువంటి ఇండైరెక్ట్ సూచన ఉంది. దానితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా స్పష్టమైనటువంటి భాషలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ మైనారిటీల రక్షణ, భద్రత, వాళ్ళ సురక్ష సంబంధంలో సురక్షకు సంబంధించి స్పష్టమైనటువంటి డిమాండ్ చేశారు. వాళ్ళకి రక్షణ కల్పించాలి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 19,000 మంది భారతీయ పౌరులు వివిధ కారణాల వల్ల ఉన్నారు. అందులో ఒక 6-7 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడాను భద్రంగా ఉండేలా చూడాలని, వాళ్ళ రక్షణ ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రధానమంత్రి ట్విట్టర్లో అన్నారు. దీని ప్రభావం ఏ మేరకు ఉందంటే, కొత్తగా బాధ్యత స్వీకరించినటువంటి మహమ్మద్ యూనిస్ మొట్టమొదట ప్రకటనలోనే ఆయన, మీరు గనక తక్షణము శాంతియుత పరిస్థితుల్ని నెలకొల్పడంలో సహకరించకపోతే, మీరు హింసను ఇలాగే కొనసాగించినట్టయితే నేను నా ఈ బాధ్యత నుంచి తప్పుకుంటాను, నేను వెళ్ళిపోతాను. కాబట్టి మీరు తక్షణము ఈ దాడుల్ని ఆపండి అని చెప్పి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అల్లరి మూకలకి ఆదేశం ఇచ్చారు. ఒక రకంగా ఆయన అప్పీల్ చేసినట్టు, హెచ్చరిక చేసినట్టు కూడా రెండు, అందులో అప్పీలు ఉంది, హెచ్చరిక ఉంది. దీంతో నెమ్మదిగా బంగ్లాదేశ్ మొత్తం మీద కూడాను అల్లర్లు తగ్గుముఖం పడుతున్నాయి. నిజానికి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి తూర్పు ప్రాంతం, మయూమన్ సింగ్, సిలెట్, ఈ ప్రాంతాలు, చట్టగ్రామ్, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో పెద్దగా దాడులు జరగలేదు హిందువులపైన, హిందూ మైనారిటీలపైన. అక్కడ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దాడులు జరగలేదు. దాడులన్నీ కూడాను రాజ్షాహి, ఖుల్నా, ఆ తర్వాత ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పశ్చిమ బంగ్లాదేశ్ వైపు ఎక్కువగా దాడులు జరిగినాయి. ఆ దాడులు కూడా తగ్గుముఖం పట్టాయి. పూర్తిగా తగ్గలేదు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికి కూడాను దాడులు జరుగుతున్నప్పటికీ కూడాను చాలా చోట్ల హిందువులు స్థానికంగా డిఫెన్స్ కమిటీలు ఫార్మ్ చేసుకుని తమ మీద వచ్చేటటువంటి దాడి చేయడానికి వస్తున్నటువంటి అల్లరి మూకల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో బదర్పూర్, అగర్తలా దగ్గర ఒక బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఈ రకంగానే దాడి చేయడానికి అల్లరి మూకలు వచ్చినప్పుడు కాళీమాత దగ్గర బలి కోసం ఉంచినటువంటి ఖడ్గాన్ని వాటిని తీసుకుంటూ జయ మా కాళీ అని నినాదం చేసుకుంటూ ఎదురు దాడి చేసినటువంటి సంఘటన కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మొత్తం మీద హిందూ డిఫెన్స్ ప్రారంభమైంది, దాడులు తగ్గుతున్నాయి. దీనితో పాటు అసలు ఈ మొత్తము అల్లర్లలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ యొక్క అధినేత కూడా ప్రకటన జారీ చేశారు. ఏదో తక్షణము ఆవేశంలో, వేడిలో
అవామీ లీగ్ మీద దాడులు చేస్తున్నటువంటి క్రమంలో అవామీ లీగ్కి మద్దతు ఇచ్చినటువంటి కొందరి మీద దాడి జరిగింది. కానీ ఈ దాడులు ఇవన్నీ కూడా ఇక ఆగిపోతాయని చెప్పి ఆయన కూడా ప్రకటన జారీ చేశారు. మరోవైపు భారత ప్రభుత్వం కూడా ఈ సరిహద్దు ప్రాంతాలలో వచ్చేటటువంటి వాళ్ళని కట్టడి చేసేందుకు, అటువైపు నుంచి వచ్చేటటువంటి ఎలిమెంట్స్ని కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. అంటే అక్కడ హింసకు పాల్పడి ఇటువైపు తిరిగి వచ్చి ఇక్కడ దాగుందామని ప్రయత్నించే వాళ్ళని ఆపేందుకు అటు బెంగాల్ బార్డర్ కావచ్చును, ఇటు త్రిపుర బార్డర్ కావచ్చును, లేదా అస్సాం బార్డర్ కావచ్చును, పూర్తిగా కట్టుదిట్టం చేసింది. బార్డర్ కమిటీస్ని ఏర్పాటు చేసింది. ఓవరాల్గా బంగ్లాదేశ్లోని హిందువుల రక్షణ కోసము ఒక యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ యాక్షన్ కమిటీలో మన రక్షణ బలగాలకు చెందినటువంటి అధికారులు ఉన్నారు. వాళ్ళు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అధికారులతో కోఆర్డినేట్ చేసి శాంతియుత పరిస్థితుల్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. వీటన్నిటి వల్ల బంగ్లాదేశ్లో నెమ్మదిగా పరిస్థితులు మామూలుగా రావడం ప్రారంభమైంది. పూర్తిగా అల్లర్లు ఆగి ఉండకపోవచ్చును, కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఉదాహరణకి శుక్రవారం నాడు అస్సాంలో ఉన్నటువంటి పతార్ఖండి, అంటే ఈ బార్డర్ ఏరియాస్ అన్నమాట, పతార్ఖండి, తర్వాత కరీంగంజ్, హైలాకంది, ఈ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సరిహద్దు దగ్గరికి వెళ్ళి అటువైపు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి హిందువులతో మాట్లాడటము, వాళ్ళకి ధైర్యం చెప్పడము, ఇవన్నీ కూడా చేయటం జరిగింది. బీజేపీ కార్యకర్తలు కూడా వెళ్ళి సరిహద్దు ప్రాంతాల్లో మాట్లాడటము, అసలు అక్కడ పరిస్థితి ఏముందన్నది ఫస్ట్ హ్యాండ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, ఇదంతా కూడా ఇటు త్రిపురలో అటు అస్సాంలో కూడాను పెద్ద ఎత్తున ప్రారంభమైంది. అంటే దీని అర్థం ఏంటంటే భారతదేశం నుంచి ఒత్తిడి ప్రారంభమైంది. నెమ్మదిగా బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు చేసేటటువంటి ప్రక్రియ ఆగిపోవడం మొదలైంది. జరుగుతున్నాయి అక్కడక్కడ, కానీ మొత్తం మీద అయితే ఆగుతున్నాయి. అయితే ఇంకా కూడా పూర్తిగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల పైన ప్రళయ మేఘాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు, ప్రమాదపు మేఘాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఒక మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేశారో, ఈ మధ్యంతర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు, వాళ్ళ యొక్క గత చరిత్ర చాలా ప్రమాదకరమైనటువంటి చరిత్ర. ఉదాహరణకి గతంలో ఆ బంగ్లాదేశ్లో ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ పేరు హిఫాజతే ఇస్లాం, అంటే ఇస్లాము రక్షణ కోసం ఏర్పాటైనటువంటి సంస్థ ఇది. ఈ హిఫాజతే ఇస్లాం అనే సంస్థ ఏదైతే ఉందో, ఇది రకరకాల పేర్లతో పనిచేస్తుంది. అల్ బదర్ అనే పేరుతోటి పనిచేసింది, మిగతా అనేక పేర్లతో పనిచేస్తూ ఇస్లాము రక్షణ కోసమే ఇది పనిచేస్తుంది చెప్తుంది. దీనికి సంబంధించినటువంటి రఫీకుల్ ఇస్లాం మదనీ అనేటటువంటి నాయకుడు మరుగుజ్జోతను 2 అడుగులు 2.5 అడుగులు పొడవు ఉంటాడు, కానీ చాలా ప్రమాదకరమైన ప్రసంగాలు చేస్తాడు. ఇతని మీద 2021 ప్రాంతంలో రాకాలోకంలో ఒక వీడియో కూడాను చేయటం జరిగింది. ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వస్తారు. ఆ హిఫాజతే ఇస్లాం కూడా ప్రస్తుతము తాత్కాలిక ప్రభుత్వంలో ఉండడం అనేది, జమాతే ఇస్లామీకి చెందినటువంటి నాయకులు కూడా ప్రభుత్వంలో ఉండడం అనేది ఎంతో కొంత ప్రమాద సంకేతమే. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో కూడాను కొందరు ప్రమాదకరమైన వ్యక్తులు ప్రభుత్వ పగ్గాలను, మధ్యంతర ప్రభుత్వమైన ఆ పగ్గాలను చేపట్టడం అనేది కొంత ప్రమాద సంకేతం. కాబట్టి దీనిపైన నిత్యము దృష్టి పెట్టి ఉంచటము, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ సంస్థలు, హిందూ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో రెగ్యులర్గా సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా, వాళ్ళతో సంభాషణలు కొనసాగించడం ద్వారా వాళ్ళ మీద ప్రమాదం రాకుండా చూసే పనిని మన ప్రభుత్వము, అధికారులు, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి రక్షణ బలగాలు, మన బార్డర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ప్రారంభించాయి. మొత్తం మీద బంగ్లాదేశ్లో దాడుల ప్రక్రియ, హిందువుల పైన దాడుల ప్రక్రియ నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. మోదీ ప్రభుత్వము దృఢమైనటువంటి చర్య, చాలా ఒక శుతిమెత్తని స్టేట్మెంట్ ద్వారానే ఈ మార్పును వారు తీసుకుని రాగలిగారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహమ్మద్ యూనిస్ కావచ్చును, జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ నాయకులు కావచ్చును, వీళ్ళందరూ కూడాను స్వరం మార్చటం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం అని మనము చెప్పుకోవచ్చును. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.